Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణ్ రావు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖలో జరుగుతున్న అనేక రకాల అవినీతి అక్రమాల మీద వరుస కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని వందల కార్యక్రమాలు చేసాం. ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా పాఠకులకు, అభిమానులకు, చందాదారులకు, ప్రకటనకర్తలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి నిన్నటి కార్యక్రమంలో మనం మాట్లాడుకున్నాం, మనకి పండగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా, ఉత్సవాలు జరిగినా, ఏం జరిగినా సరే అవినీతి కామన్ అయిపోయింది అంటూనే తరచూ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ పండగల్లో కూడా దేవాదాయ శాఖ తన అవినీతిని ప్రదర్శిస్తూనే ఉంది. సంక్రాంతి పండగ సందర్భంగా జరిగేటటువంటి అనేక రకాల ఉత్సవాల్లో భయంకరమైన అవినీతి విలయతాండవం చేస్తోంది. అంటే మరి ఏ రకంగా పండగలకి అవినీతికి సంబంధం ఏంటి అంటే, ఈ దేవాలయాల్లో దాతలు, భక్తులు భూములు దేవుడికి ఇస్తుంటారండి, విరాళంగా ఇస్తుంటారు. ఈ రకంగా ఇచ్చిన భూములను అక్రమంగా, అన్యాయంగా అవినీతి పరులకి, అంతేకాకుండా అసాంఘిక కార్యకలాపాలు సాగించేటటువంటి వ్యక్తులకి కౌలుకిస్తూ ఈ భూముల్లో దుర్మార్గాలు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవట్లేదంటూ వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న యలమంచలి మండలం గుంపర్రు గ్రామం ఉందండి. గోకర్ణేశ్వర స్వామి దేవస్థానం ఉంది. ఈ దేవస్థానానికి సంబంధించిన భూముల్లో కాషాయ జెండాలు పాతి కోడిపందాల పేరిట రక్తపాతం సృష్టిస్తున్నారు కౌలుదారులు. కార్యనిర్వహణాధికారి కానీ సమీపంలో ఉన్నటువంటి భీమవరం, సుమారుగా ఒక 10-12 కిలోమీటర్ల దూరం ఉంటుందండి, అంతే భీమవరం అసిస్టెంట్ కమిషనర్ సుబ్బారావు కానీ, సంబంధిత ఇన్స్పెక్టర్ వర్ధనేని వెంకటేశ్వరరావు కానీ, ఈ గోకర్ణేశ్వర స్వామి దేవస్థానం 6B దేవాలయం కాబట్టి కాకినాడ డిప్యూటీ కమిషనర్ పరిధిలో ఉంటుంది కాబట్టి మరి కాకినాడ డీసీ రమేష్ బాబు కానీ ఈ దుర్మార్గాన్ని, అరాచకాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే కనబడటం లేదు. కారణం ఏంటంటే, మరి కోడిపందాల పేరిట ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతికి సుమారు 5-6 రోజుల పాటు కోళ్ల పందాలు జరుగుతాయండి. ఇది అనేక రకాల వివాదాలకు కూడా నిలవుగా ఉంది. దానికి కారణం ఏంటంటే, ఈ కోడి పందాలు చట్టవిరుద్ధం, ఇవి నిర్వహించడానికి వీల్లేదంటూ హైకోర్టు అనేక జడ్జిమెంట్లు ఇచ్చింది. దీనిని ఇటీవల సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు కూడా దీనిని కొట్టేసింది. హైకోర్టు జడ్జిమెంట్నే మీరు ఫాలో అవ్వాల్సిందే అంటూ కూడా చెప్పింది. అందువల్ల దేవాదాయ స్థలాల్లోనే కాకుండా అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా కోడి పందాలు నిర్వహించడానికి వీల్లేదు అంటూ మరి ది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హ్యాజ్ ఇన్ ఇట్ ఆర్డర్స్ దట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆన్ December 29th last directed that the superintendent of police to take action against organizing cockfights with betting, sale of liquor, gambling or subjecting animals and birds to currently during Sankranti festivals from January 10th to 16th in West Godavari district అంటూ హైకోర్టు తీవ్రంగా పేర్కొందండి. మరి దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కొంతమంది ది హైకోర్ట్ హ్యాడ్ బ్యాన్డ్ ద గేమ్స్ ఆన్ ద పబ్లిక్ ఎడ్యుకేషన్ విచ్ హ్యాడ్ ఎలిజ్డ్ దట్ ఇట్ వాజ్ అగైన్స్ట్ ద లా సేఫ్ గార్డింగ్ యానిమల్స్ ఫ్రమ్ టార్చర్. అందువల్ల ఖచ్చితంగా మీరు హైకోర్టు ఆర్డర్ పాటించవలసిందే అంటూ కూడా సుప్రీంకోర్టు వీళ్ళు వేసినటువంటి వ్యాజ్యాన్ని కొట్టివేసింది. అందువల్ల హైకోర్టు, సుప్రీంకోర్టు రెండూ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడప్పటికీ కూడా కోడి పందాలు నిర్వహించడం, కోడి పందాల పేరిట జరిగేటటువంటి అరాచకాలు, అసాంఘిక కార్యకలాపాలు కూడా సాగించడానికి వీల్లేదంటూ చాలా తీవ్రమైనటువంటి జడ్జిమెంట్ ఒకటి ఇచ్చారు. పబ్లిక్ ఇన్వెస్టిగేషన్లో చీఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అండి ఇది.
మరి ఇది ఎక్కడైనా అమలవుతోందా అంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా అమలవుతున్నటువంటి దాఖలాలు లేకపోక మరి ప్రైవేటు స్థలాల్లో ఒకవేళ చేసుకున్నప్పటికీ కూడా ఎక్కడైనా వివాదాలు చెలరేగితే ప్రైవేటు స్థలాల యజమానులు తర్వాత దానికి సంబంధించినటువంటి పిటిషనర్లు ఎవరైనా ఒకవేళ కోర్టులో వేసుకుంటే వారు కాన్సర్న్ కలెక్టర్ ఎస్పీ సంబంధించినటువంటి డైరెక్షన్స్ కూడా ఇందాక నేను మీకు చెప్పాను. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దే బాధ్యత అవుతోంది. మరి ఇవి ప్రైవేట్ స్థలం కాదు. నేను చెప్తున్నటువంటి గుంపర్రు గ్రామంలో ఉన్న గోకర్ణేశ్వర స్వామి దేవస్థానం దేవాదాయ శాఖకు సంబంధించిన స్థలం. ఈ స్థలంలో కోడి పందాలు నిరాఘాటంగా నిర్వహిస్తున్నారు. వెనకాల మీరు చూడొచ్చు, ఫోటోలు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ విషయం మీద ఈవో లోకేశ్వరరావుతో కూడా మాట్లాడాం. వారు కూడా మనతో మాట్లాడారు. వారు ఏం మాట్లాడారు అనేది వివరించే ముందుగా అసలు ఈ దేవాలయానికి సంబంధించిన స్థలాలు ఎన్ని ఉన్నాయి, పొలాలు ఎన్ని ఉన్నాయి, ఏ స్థలంలో కోడి పందాలు నిర్వహిస్తున్నారు కౌలుదారులు అనే విషయం మనం చూద్దాం. మరి గోకర్ణేశ్వర స్వామి దేవస్థానం గుంపర్రు గ్రామంలో మరి సర్వే నంబరు 168/1లో 2 ఎకరాల 43 సెంట్లు, 171/1లో 2.2 ఎకరాల 6 సెంట్లు, 184/1 సర్వే నంబర్లో 5 ఎకరాల 53 సెంట్లు, 231/2లో 1 ఎకరం, 231/4లో 4 ఎకరాల 27 సెంట్లు, 231/5లో 26 సెంట్లు భూమి ఈ దేవాలయానికి ఉందండి. ఇప్పుడు ముఖ్యంగా వివాదం చెలరేగుతున్నటువంటి ఈ అంశంలో పేర్కొనబడినటువంటి ఈ కోడి పందాలు ఎక్కడైతే నిర్వహిస్తున్నారో ఆ భూమి సర్వే నంబర్ 170/1లో 2 ఎకరాల 6 సెంట్ల భూమిలో విస్తారమైనటువంటి పంటలు పండేటటువంటి చెట్లు పొలాలు ఉన్నటువంటి స్థలాన్ని కోడి పందాల పేరిట మొత్తం చదును చేసేసారండి. రోడ్లు వేసేశారు, కాంక్రీట్తో బిల్డింగుల్లాగా కట్టేశారు, షెడ్లు వేశారు. అంతేకాకుండా ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు మొదలయ్యాయి ఇప్పటికే అని తెలుస్తోంది. పేకాట, మద్యం ఏరులై పారుతోంది. అసాంఘిక కార్యకలాపాల్లో భాగంగా రికార్డింగ్ డాన్సులు కూడా పెడుతున్నారని తెలిసింది రాత్రి. అంతేకాకుండా గ్యాంబ్లింగ్, జైంట్ వీల్, గుండాట అన్ని చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాలు నిర్విరామంగా నిరాఘాటంగా జరిగిపోతున్నప్పటికీ కూడా మరి రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు కానీ లేకపోతే ఇటు దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే ఏమీ లేవు. ఈ భూమి వరి పండేటటువంటి పొలం అండి. దీనిని పల్లపు భూమిగా ఉండగా దాన్ని మొత్తం పూర్తి చేసి కమర్షియల్ భూమిగా మార్చి కాంక్రీట్ దిమ్మలు వేసి రేకులతో భవనాలు నిర్మించి ఆ రేకులు ఉన్నటువంటి భవనాల్లో మళ్ళీ షెడ్ల కింద కట్టి ఆ షెడ్లో కోళ్లని పెంచుతున్నారు. మరి ఈ పెంచేటటువంటి కోళ్లతో సంవత్సరానికి ఒకసారి ఇక్కడ ఖచ్చితంగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. కోడి పందాలతో పాటుగా ఇప్పుడు మనం పేర్కొనబడ్డటువంటి అన్ని అసాంఘిక కార్యకలాపాలు ఇక్కడ రెగ్యులర్ గా నడుస్తున్నాయి. కొన్ని వందల కోట్ల రూపాయలు ఇక్కడ జోదం ఆడుతున్నట్టుగా కోడి పందాల పేరిట తెలుస్తోంది. మరి ఇన్ని విషయాలు ఇంత నిరాఘాటంగా ఇక్కడ జరుగుతున్నప్పటికీ కూడా మరి సంబంధిత ఉన్నతాధికారులకి విషయం తెలియదా అంటే మరి కోడి పందాల పేరిట బహిరంగంగా సుమారు 1-2 కిలోమీటర్ల దూరం నుంచి చూసినప్పటికీ కూడా కనబడే విధంగా జైంట్ వీల్ ఏర్పాటు చేస్తున్నారు, బ్యానర్లు కడుతున్నారు. అనేక రకాల కిలోమీటర్ల తరబడి బ్యానర్లు ఉన్నాయండి, మీరు వెనకాల చూడొచ్చు. నేను ఇప్పుడు వీడియో కూడా మీకు నేను చూపిస్తాను ఎంత చట్టవిరుద్ధంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయనేది. మరి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ దేవాలయ వ్యవస్థను రక్షించవలసినటువంటి అధికారులు ఈ రకమైనటువంటి వ్యవస్థను ప్రోత్సహించడాన్ని ఏమనాలి? ఇంత చట్టవిరుద్ధత, అవినీతి, అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే కాకినాడ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు కానివ్వండి, జిల్లా ఏసీ సుబ్బారావు, వర్ధనేడి వెంకటేశ్వరరావు ఇన్స్పెక్టర్, కార్యనిర్వహణాధికారి లోకేశ్వరరావు కూడా ఏమీ పట్టించుకోకుండా ఉండడం వెనుక కూడా వీళ్ళందరికీ ముడుపులు ముడుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడాను సుమారుగా ఈ 5 రోజులకి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు చొప్పున 10 లక్షల రూపాయలు ఈ ఆక్షన్లు నిర్వహించే వ్యక్తులు, కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి ముందుగానే ముడుపులు ముట్టజెప్పేస్తున్న వల్లనే ఈ అధికారులు పట్టించుకోవట్లేదనే ఒక వాదన కూడా వినిపిస్తోంది. దీని మీద అక్కడ ఉన్నటువంటి కొందరు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ మనతో మాట్లాడడం జరిగింది. ఈ విషయం మీద ఈవో లోకేశ్వరరావుతో మాట్లాడితే నేను కొత్తగా వచ్చానండి అంటూ వారు మాట్లాడారు. గత 5 సంవత్సరాలుగా వారు ఇక్కడ పనిచేస్తున్నట్టుగా చివరికి ఒప్పుకున్నారు. 12 సంవత్సరాలుగా ఈ కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ కౌలు పాడుకుంటున్నారు. వారు ఇతరులు ఎవరిని కౌలు పాడుకోవడానికి రానివ్వట్లేదు. అందువల్ల వాళ్ళు ఒక రౌడీ షీటర్గా కూడా ఉంటున్నారు. అందువల్ల కౌలుదారులు రౌడీజం చేస్తూ ఇతరులు కౌలుకు పాడుకోకుండా చేస్తూ గత 12 సంవత్సరాలుగా ఈ 2 ఎకరాల 60 సెంట్ల భూమిని వాళ్ళ కబ్జాలోనే ఉంచుకుని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు వాళ్ళు చేస్తూనే ఉన్నప్పటికీ కూడా మేమేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం అంటూ మాట్లాడారు. మరి కావాలని పట్టించుకోవటం లేదా,
లేకపోతే మరి దీనికి సంబంధించి హైకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పుడు ఈ విషయం మీద మరి పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా అంటూ కూడా వారితో మాట్లాడడం జరిగింది. ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లారా అంటూ కూడా మేము మాట్లాడాం. దానికి ఆయన ఎటువంటి సమాధానం చెప్పలేదు. మరి కాన్సర్న్డ్ యలమంచిలి పోలీస్ స్టేషన్లో మాత్రం మేము ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఒకటి ఇచ్చామంటే 9వ తారీఖునని చెప్పారు. ఈ రోజుకి దీని మీద అయితే ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అంతేకాకుండా ఈ కార్యక్రమం మనం ప్రకటించాక ఈ వాస్తవాలు మనం వారిని లోకేశ్వరరావుని విషయాలు ప్రశ్నించాక దీని మీద సంబంధిత జిల్లా ఏసీ ఆఫీసులోను పాలకొల్లులోను ఒక మీటింగ్ అయితే పెట్టుకుని దీని మీద సంబంధిత జిల్లా ఏసీ ఇన్స్పెక్టర్ వర్ధనేటి వెంకటేశ్వరరావు కూడా ఈఓకి కాంటాక్ట్లోకి వచ్చి దీని మీద మీరు ఇమీడియట్గా ఒక ఫిర్యాదు నమోదు చేసి దీని మీద ఈ దురాగతాన్ని దుర్మార్గాన్ని ఆపడానికి మీరు ప్రయత్నం చేయండి, ఉన్నతాధికారుల నుంచి మాకు ఆదేశాలు వచ్చాయంటూ వారు చెప్పినట్టుగా మనకి ఈఓ చెప్పారు. కానీ దీని మీద ఏ స్థాయిలో కూడా ఎటువంటి చర్యలు అయితే లేవు. దీని మీద సంబంధిత ఆర్డీఓ, ఎంఆర్ఓ, జాయింట్ కలెక్టర్తో కూడా మేము మాట్లాడాం. వారు కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తామంటూ చెప్పారు. కానీ కార్యక్రమాలు అయితే ఆగలేదు, నిరాఘాటంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పక్కన సంక్రాంతి సంబరాలు జరుగుతూనే ఉన్నాయి, కోడి పందాల నిర్వహణ జరుగుతూనే ఉంది. ఈ రోజుకి కూడా అక్కడి నుంచి మన ప్రతినిధి ఆల్రెడీ ఫోటోలు వీడియోలు కూడా పంపించడం నేను మీకు చూపిస్తాను. అందువల్ల ఆలయ భూముల్లో ఇటువంటి చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నటువంటి వ్యక్తిని 12 సంవత్సరాల నుంచి ఏ రకంగా కొనసాగిస్తున్నారని కార్యనిర్వహణాధికారి లోకేశ్వరరావుని, అంతేకాకుండా ఇన్స్పెక్టర్ వర్ధనేటి వెంకటేశ్వరరావు మరి వారికి కూడా విషయం తెలుసు. సుమారుగా వాళ్ళు కూడా 5-6 సంవత్సరాల నుంచి ఇన్స్పెక్టర్ గా వారే ఉన్నారు. కాకినాడ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబుని కూడా అడుగుతున్నాం, ఈ వివాదాన్ని ఈ విషయాన్ని మీరు విన్న వెంటనే ఎందుకు అరికట్టడానికి ప్రయత్నం చేయలేదు? దీనికి సంబంధించినటువంటి తదుపరి చట్టపరమైన వ్యాజ్యాలన్నిటికీ మీరే బాధ్యత వహించాల్సి వస్తున్నట్టు కాకినాడ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబుని ఈ కార్యక్రమం రూపంగా మేము వారి ముందు విషయాన్ని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పటికే వాట్సాప్ల ద్వారా మెయిల్ ద్వారా వాళ్ళకి విషయం తెలియజేయడం జరిగింది. వారితో మాట్లాడదామని ప్రయత్నం చేశాం కానీ వారి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. కార్యనిర్వహణాధికారి లోకేశ్వరరావు మనతో మాట్లాడారు. మరి ఇటువంటి వారి మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవటం లేదు, చట్టవిరుద్ధమైన చర్యల్ని అరికట్టవలసిన అవసరం మీకు ఉంది కదా అని లోకేశ్వరరావుని ప్రశ్నిస్తే వారు ఎటువంటి సమాధానం చెప్పలేదు. కానీ ఓవరాల్గా ఈ ఉన్న విషయాన్ని, ఉన్న ఇబ్బందిని ఈ రకంగా కౌలుదారులు కౌలు షరతు టెండర్ షరతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించి, అగ్రిమెంట్ను ఉల్లంఘించి ఇటువంటి దుర్మార్గాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నప్పుడు ఇమ్మీడియట్గా కౌలుని రద్దు చేసి ఆక్షన్ పెట్టి న్యాయబద్ధంగా కౌలు షరతులని ఉల్లంఘించకుండా ఎవరైతే ఉంటారో పాటిస్తారో పచ్చని పంట పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ డిస్మాండిల్ చేసి ఈ రకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా తయారు చేసిన వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులకు ఉందనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దేవాదాయ చట్టంలో చాలా క్లియర్గా ఉంది. వీరందరి మీద కూడా చట్టబద్ధంగా పోలీస్ కేసులు నమోదు చేయవలసిన అవసరం ఉంది. చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండగా ఆ చర్యలు అయితే ఇక్కడ ఏమీ కొనసాగించడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే నిన్నటి కార్యక్రమంలో మనం మాట్లాడడం మావులమ్మ దేవస్థానంలో అమ్మవారి నగలు ఏ రకంగా అయితే ప్రైవేటు వ్యక్తులకు, వ్యాపారాలకు మరి అనుకూలంగా మారిపోయి వాళ్ళకి అవి పెట్టుబడుల కింద మారిపోయాయి. ఇక్కడ దేవాలయ స్థలాలు కూడా ఈ రకంగా కౌలుదారులు తీసేసుకుని వీటిని తమ ఇష్టం వచ్చినట్టు అడ్డాలుగా మార్చేసుకుని వాటిని ఇష్టం వచ్చినట్టు అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించుకుంటూ ఈ స్థలాలని వాళ్ళ వ్యాపారాలకు పెట్టుబడుల కింద కూడా మార్చేసుకుంటున్నట్టు అర్థమవుతున్నప్పటికీ అధికారులు ఎవరు కూడా మాట్లాడుకుని కలగజేసుకున్నటువంటి పరిస్థితి. ఎందువల్ల అధికారులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే వీరికి ఉంది. అందువల్ల ఇదే విషయం మీద లోకేశ్వరరావు మనతో ఏం మాట్లాడారనే విషయం మీద ఒక్క నిమిషం. నేను లక్ష్మణరావు మాట్లాడుతున్నానండి, హైదరాబాద్ నుంచి. చెప్పండి సార్. అదే ఇప్పుడు ఈ గోకర్ణేశ్వర స్వామి టెంపుల్లో ఈ కోడి పందాల కోసం అని చెప్పి స్థలం అంతా రెడీ చేసినట్టు ఫోటోలు, వివరాలు వచ్చాయి. ఎలా జరుగుతాం సార్ ఇంత చట్టవిరుద్ధమైన పని? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి కోడి పందాలు పెట్టకూడదని. అవునండి, అవును. నేను అక్కడికి వెళ్ళేటప్పటికే అలా కంటిన్యూ అవుతున్నాడండి. నేను ప్రతి సంవత్సరం ఆపించమని పోలీస్ స్టేషన్కి మరియు ఎంఆర్ఓ గారికి లెటర్ పెడతానే ఉన్నానండి. మీరు 2 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి? నేను 5 అయిందండి. 5 ఏళ్ళ నుంచి ఉన్నారు? 2012 నుంచి ఉన్నాడండి అతను అలాగే. అవును ఉన్నాడు. అంటే ఆక్షన్దారులు మారలేదా? లేదు, పేరు చెప్తే ఎవడో రావట్లేదండి, ఇతనే పాడుతున్నారు సార్. అది మరి మీరు ఇప్పుడు ఉన్నతాధికారులకి విషయం తెలియజేశారా? మరి ఇతనే ఉంటున్నాడండి, వేరే వాళ్ళు తెలుసండి, చెప్పామండి. ఆయన పేరు చెప్తే ఎవడో పాటకు రావట్లేదండి, ఎప్పుడు ఇతనే పాడుతున్నాడండి 2012 నుంచి కూడా. ఇతని పేరేంటి? తొంగ కొడుకు పేరు అండి తొంగ విజయ్ అండి, తండ్రి ఏమో తొంగ నాగేశ్వరరావు సార్. వీళ్ళు ఎవరు ఎందుకు రావట్లేదు? వేరే వాళ్ళు ఎందుకు? వీళ్ళకి ఎందుకు భయపడుతున్నారు జనం? అతనికి భయపడండి.
వీళ్ళు దేనికి బ్రదర్ భయపడతారు? ఏమో మరి విషయం అండి. అతను అయితే ఇది వరక గాలి జనార్దన్ రావు గారి దగ్గర డ్రైవర్ కింద చేసేది సార్ అతను. మరి మొత్తం ఎందుకనో ఒక రౌడీ కింద ఉంటాడండి. నేను ఈ వెళ్ళిన ఈ ఊళ్ళో నేను ఒక్కడనే ధైర్యంగా అతని దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పగలవు, నేను ఒక్కడనే అతనికి సమాధానం చెప్తానండి వెళ్ళి. సమాధానం ఎవరికి కావాలి? మనకి పని కావాలి కదా. ఆపవలసిన చట్టవిరుద్ధమైన పని జరుగుతున్నప్పుడు ఆపవలసిన అవసరం ఉంది. మీరు ఫిర్యాదులు చేస్తామని అంటున్నారు. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరం చేస్తున్నానండి. అలాగే ఈ సంవత్సరం కూడా నేను 9వ తారీఖుని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ యలమంచిలి వారికి ప్లస్ మండల మేజిస్ట్రేట్ తహసీల్దార్ గారికి కూడా లెటర్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కట్టారా? ఎఫ్ఐఆర్ ఇంకా కట్టలేదండి. వేస్తుంటే చెప్పు, నేను వెంటనే వచ్చి ఆగుతానని ఎస్ఐ గారు చెప్పడం జరిగిందండి. మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ కట్టకపోతే నేను కంప్లైంట్ పెడుతున్నాను, ఎఫ్ఐఆర్ కట్టట్లేదు పోలీసులని మళ్ళీ ఉన్నతాధికారులకు ఏమైనా కంప్లైంట్ చేశారా? ఇప్పుడు ఎలా ఇది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందండి? ఇది యలమంచిలి సిఐ గారు ఒకవేళ కనుక పోలీస్ కంప్లైంట్ కట్టకపోతే మీరు ఎస్పీకి కానీ కమిషనర్ ఆఫ్ పోలీస్కి కానీ కంప్లైంట్ రైజ్ చేశారా? హోమ్ మినిస్టర్కి ఏమైనా కాపీ పెట్టారా? మళ్ళీ ఇప్పుడు మేము రాత్రి సిఐ గారికి అట్టుకెళ్ళి ఇచ్చామండి. సిఐ గారికి సిఐ గారికి ఇచ్చామండి రాత్రి. మళ్ళీ ఆయన మీరు ఎస్ఐ గారికి ఇచ్చి ఎస్ఐ గారి దగ్గర ఎక్నాలజ్మెంట్ తీసుకున్నారు కదా, సరిపోద్ది, ఇవాళ నేను వస్తున్నాను 11 గంటలకి అన్నారండి. ఇప్పుడు 11 గంటలకి అక్కడికి వెళ్తున్నామండి సిఐ గారితో పాటు. మళ్ళీ నేను ఇవన్నీ అడగట్లేదండి. మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ కట్టారా లేదా? ఎఫ్ఐఆర్ కాపీ ఏది? కట్టకపోతే ఎందుకు కట్టట్లేదు అడిగారా? ముందు కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్, మిగిలిన తర్వాత వాళ్ళ పంచనామాలు, వాళ్ళ ఫిజికల్ వెరిఫికేషన్లు తర్వాత. ముందు మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ కట్టాలి. ఇది దేవుడి స్థలం. ఆక్షన్ పెట్టుకుని ఈ రకమైనటువంటి చట్టవిరుద్ధమైన పనులు చేయడం మీకు ఏ రకమైనటువంటి వైలేషన్ మీకు తెలుసు కదా. అవునండి, అవును. నాకు అదే దీని మీద మళ్ళీ ఎస్ఐ గారిని మేము సిఐ గారిని మళ్ళీ ఎఫ్ఐఆర్ కట్టమని మళ్ళీ అడిగి మీకు ఫోన్ చేస్తానండి. మీరు 8వ తారీఖున కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆల్రెడీ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చారా? అప్పుడు ఎక్నాలజ్మెంట్ తీసుకున్నారా? నేను సిఐ గారికి ఇచ్చి ఎక్నాలజ్మెంట్ ఇచ్చుకున్నానండి. ఎంఆర్ఓ గారు ఎక్నాలజ్మెంట్ ఇచ్చుకున్నారు. సిఐ గారు అయితే ఎస్ఐ గారికి సరిపోద్ది, మేము ఇవ్వక్కర్లేదు అన్నారండి. మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు? మన 8వ తారీఖున ఇచ్చారా? 9వ తారీఖునండి. మన 9వ తారీఖున ఇచ్చినప్పుడు మీకు ఎక్నాలజ్మెంట్ ఇచ్చారా పోలీసులు? ఇచ్చారండి. ఎవరికి ఇచ్చారు? అది సిఐకా ఎస్ఐకా? ఎస్ఐకి ఇచ్చానండి, యలమంచిలి మండలం ఎస్ఐ గారికి. మీరు ఎస్హెచ్ఓ ఎస్ఐ కదా, సిఐ కదా, మీరు ఎస్ఐకి ఎట్లా ఇస్తారు కంప్లైంట్? స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరు అండి? ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరు ఉంటారు? సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటారు కదా. పోలీస్ స్టేషన్ అయితే ఎస్ఐ ఉంటాడండి యలమంచిలి మండలంలో. కాదు లోకేశ్వరరావు గారు, నేను అనేది ఏంటంటే పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి పరిధిలో ఉంటుంది, దాన్ని సిఐ అంటారు. ఒక సిఐ వాళ్ళు కొంతమంది ఎస్ఐలు పనిచేస్తుంటారు. మీరు కంప్లైంట్ ఎస్ఐ గారికి ఇచ్చినా సిఐ గారికి ఇచ్చినా మీకు ఎక్నాలజ్మెంట్ ఇచ్చారా? ఇచ్చారండి. మరి ఆల్రెడీ ఎక్నాలజ్మెంట్ ఇచ్చినప్పుడు నాకు ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు, ఇలా ఉన్నతాధికారులకు నేను ఆల్రెడీ ఫిర్యాదు కూడా చేశానని చెప్పి కాకినాడ డీసీ గారికి కానీ, జిల్లా ఏసీ కానీ, కమిషనర్ కానీ, ఆర్డీసీ గారు కానీ కంప్లైంట్ రైజ్ చేశారా పైకి? రాయాలండి, ఇంకా రాయలేదు సార్. ఎందుకు రాయలేదు? రాయవలసిన అవసరం మీకు లేదా? అంటే ఎంత దారుణం. 12 ఏళ్ల నుంచి అతనే ఉన్నాడండి, రౌడీజం చేస్తున్నాడు, ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నాడు, ప్రజలు భయపడుతున్నారు, ఆక్షన్లు ఎవరు పారుకోవట్లేదని మీరే చెప్తున్నారు. 12 ఏళ్ల నుంచి ఒకే ఒక వ్యక్తి రకమైనటువంటి చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నప్పుడు అరికట్టవలసిన అవసరం మీకు ఉంది. 5 ఏళ్ల నుంచి ఈవోగా పనిచేస్తున్నారని మీరే చెప్తున్నారు. చట్టవిరుద్ధతను అరికట్టనప్పుడు మీరు ఈవోగా ఉండే ఉపయోగం ఉంటుంది దేవాలయ వ్యవస్థకి. మీ వల్ల కానప్పుడు అతనైతే రౌడీ షీట్ ఉంది, అతని మీద రౌడీ షీట్ ఏమైనా ఉందా? మా దగ్గర ఎవిడెన్స్ లేదండి. మామూలుగా జనరల్గా మాకు తెలిసింది మీకు చెప్పానండి అంతే. అవును, మీరు చెప్పారు. ఇప్పుడు ఇంత భారీ ఏర్పాట్లు చేశారు, మీరు ఫోటోలు చూశారు, మీరు ప్రదేశాన్ని కూడా మీరు వెళ్ళి పరిశీలించే ఉంటారు. ఇంత భారీ ఏర్పాట్లు చేసి కోడి పందాలు పెడుతుంటే హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉల్లంఘన చేస్తుంటే మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే అంటే మీకు వీళ్ళని అరికట్టడం చేత కావట్లేదా? అతను చెప్పినా కూడా వినిపించుకుంటలేదు సార్. అది ఇంకా అవునండి, మీరు కంప్లైంట్ పెట్టారు, 5 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం పెడుతూనే ఉన్నామని అన్నారు. ఒకవేళ కంప్లైంట్ పెట్టినప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టకపోతే మీరు ప్రైవేట్ కంప్లైంట్ రిజిస్టర్ చేసి కోర్టుకి వెళ్ళి మీరు ఎఫ్ఐఆర్ కట్టించాలి కదా. మీరు ఎందుకు కట్టించట్లేదు? మీ క్వాలిఫికేషన్ ఏంటండి? క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ చదివారు. మీరు ఇప్పుడు ఏ గ్రేడ్ ఈవోగా ఉన్నారు ఇక్కడ? థర్డ్ గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద ఉన్నారంటే మీరు గవర్నమెంట్ సర్వెంట్ కింద కూడా మారారు. మీరు డిపార్ట్మెంట్లో మీ సర్వీస్ ఎంత అండి? ఎంతకాలం నుంచి ఉన్నారు?
ఇంకా సర్వీస్ మాత్రం 3 సంవత్సరాలు ఉందండి. నేను ఎప్పటి నుంచో గుమస్తా చేసి మేనేజర్ చేసి ఈఓ కింద వచ్చానండి. అంటే 20 ఏళ్ళు ఉన్నారా ఇప్పటికి డిపార్ట్మెంట్? 20 ఏళ్ళ నుంచి ఉన్నారు. 30 సంవత్సరాల పైనే ఉంటానండి. 30 సంవత్సరాల పైన ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యారు. గవర్నమెంట్ సర్వెంట్. గవర్నమెంట్ సర్వెంట్స్కి లయబిలిటీస్ ఏముంటాయి, ఎటువంటి పవర్స్ ఉంటాయి అనేది మీకు ఆల్రెడీ మీరు ఛార్జ్ తీసుకున్నప్పుడే మీకు తెలిసి ఉండాలి. మీరు మాట్లాడుతున్నారు 5 సంవత్సరాల నుంచి ఆల్రెడీ నేను కంప్లైంట్లు పెడతానే ఉన్నానంటే అంటున్నారు. ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టనప్పుడు ఏం చేయాలో మీకు తెలియదా? ఎఫ్ఐఆర్ కట్టించడం మీకు రాదా? అంటే ఇలా అన్యాయాలు, అరాచకాలు, అక్రమాలు జరిగిపోతున్న, కోడి పందాలు లేకపోతే మరొకటి అసాంఘిక కార్యకలాపాలు జరిగిపోతున్నా మీరు అలా చూస్తూ కూర్చుంటారా? చర్య తీసుకుంటాం సార్. అయితే అంటే అలా కాదండి. ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించారు. సరే ఎన్ని సంవత్సరాల నుంచి చర్యలు ఎందుకో తీసుకోలేదని అడుగుతున్నాను నేను. ఉన్నతాధికారులు విషయం తెలియచేయలేదు, ఎఫ్ఐఆర్ కట్టించట్లేదు, కంప్లైంట్ పెట్టేసి మాట్లాడకుండా కూర్చుంటున్నారు. అతను ఎవరు ఎదురు చెప్పట్లేదు అని చెప్తున్నారు. ఆక్షన్లో అతను తప్ప వేరే వాళ్ళు ఎవరు పాటదారులు రానప్పుడు చట్టబద్ధంగా మనం ఏ రకంగా నడుచుకోవాలనే విషయం మీద మీరు ఉన్నతాధికారులకి కనీసం ఆక్షన్ల మీద కనీసం వివరాలైనా అందజేశారా? మామూలుగా వారలుగా చెప్పడం జరిగిందండి మా పై అధికారులకి. అతను తప్ప ఇంకెవరో పాడినవాడండి, ఎవరో రారండి. ఆ సింగిల్ పర్సన్ ఆడ తీసుకొచ్చినోడు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉండరు సార్ అన్న పాటగాడు. అవును చెప్పారు మీరు అధికారులకి. ఉన్నతాధికారులు కూడా సరే అయితే వాళ్ళు ఏమిస్తే తీసుకుని వాళ్ళకి ఇచ్చేసండి అని చెప్పారా? అలాగే ఎందుకు చెప్తారండి? అలా చెప్పరండి. మరి మీరు అలా కాదండి, యాక్షన్ అమౌంట్ ఇంత పాడతారు, ఎంతో కొంత కట్టేస్తారు, ఆ అమౌంట్ తీసేసుకుని అతనికి ఇచ్చేసేయమని చెప్పి అంటే ఎంతో కొంత కదండి. సాల్కి 99,000 లీజు కడుతున్నాడు సార్. ఎంతో కొంత కదండి, ఎంతో కొంత ఏమీ లేదండి. అవునండి. ఇది అసలు ఎటువంటి స్థలం, కౌలుకి దేనికి ఇస్తున్నారు మీరు? ఇక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి? దాని పట్టించుకోవడం లేదా? మీకు పట్టించుకోవడం అవసరం లేదా? ఇప్పుడు అందుకనే మళ్ళీ సీఏ గారు ఈవేళ వస్తానన్నారండి. అక్కడికి వెళ్తున్నాం సార్. మళ్ళీ సీఏ గారిని తీసుకుని వెళ్తున్నాను, రోల్ సీఏ గారిని. తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను సార్. దేనికి వెళ్తున్నారు మీరు ఇప్పుడు? సీఏ గారిని తీసుకుని దేనికి వెళ్తున్నారు? ఎఫ్ఐఆర్ కట్టించమంటే సీఏ గారిని తీసుకెళ్ళడం ఎందుకు అక్కడికి? ఇప్పుడు లాస్ట్ టైం ఆక్షన్ ఎప్పుడు పడుకున్నట్టునండి? 2022, 23 నుంచి 24, 25 వరకు పీరియడ్ ఉందండి. 3 సంవత్సరాలకు పాడేశారు మళ్ళీ. మీరు ఉన్నతాధికారులకు అయిపోతుంది సార్. మీరు ఉన్నతాధికారులకు వారాలుగా చెప్పేమంటున్నారు కదా, ఏ అధికారి అయిన తర్వాత ఇంకా అతను పాటకి రానివ్వకుండా చూసుకుంటాం సార్. మరి ఇప్పుడు మాత్రం వేరే వాళ్ళు రారు కదా, అప్పుడు మాత్రం అలా చూసుకుంటారు. ఇంకా మరి లేకపోతే ఇంకా మా పై అధికారులను అడిగి ఇంకా మరి రాకపోతే అలా వదిలిపెట్టేయడం ఏదో చేయాలండి అంతే. అవునండి. మీ ఉన్నతాధికారులకు ఆల్రెడీ మీరు తెలియజేసారు గతంలో వారాలుగా అంటున్నారు. ఏ అధికారికి తెలియజేశారండి? అధికారి పేరు చెప్పండి. జిల్లా మీరు వారాలుగా తెలియజేసామండి అధికారులకి, ఆక్షన్లకు ఎవరో రావట్లేదని అన్ని మేము విషయం తెలియజేసామండి వారాలుగానే అన్నారు. ఓకే, మీరు వారాలుగా తెలియజేసిన అధికారి పేరు ఏంటి? జిల్లా ఏసీ సుబ్బారావు గారా, లేకపోతే అంతకుముందు ఉమ్మడి ఏసీ ఉన్నప్పుడు రంగారావు గారా, లేకపోతే డీసీ విజయరాజు గారా, ఇప్పుడున్న రమేష్ బాబు గారు, ఎవరికి చెప్పారండి? మళ్ళీ సీఏ గారు వచ్చిన తర్వాత దాన్ని ఫర్దర్ స్టెప్ గురించి మా వాళ్ళు అందరూ మేము కలిసి వెళ్తున్నాం. దాన్ని మళ్ళీ మీకు చెప్తాను సార్ వివరాలు. మీరు వివరాలు చెప్తారు సరే. గతంలో యాక్షన్కి సంబంధించిన వివరాలు ఉన్నతాధికారులకు వారాలుగా తెలియజేశాను అన్నారు. మీరు ఏ అధికారికి తెలియజేశారో చెప్పమని అడుగుతున్నాను నేను. పేరు చెప్పండి, అధికారి పేరు ఎవరు? మీరు ఏ అధికారికి తెలియజేశారు? ఒకళ్ళు మారుతూ ఉంటారు కదా సార్. అవునమ్మా, మీరు చెప్పింది ఎవరికైనా అడుగుతున్నాను. మీరు చెప్పిన అధికారి మీకు గుర్తుంటుంది కదా. మీరు వెళ్ళి వారాలుగా చెప్పే ఉంటున్నారు. అధికారులు మారినా మీరు చెప్పిన అధికారి అయితే మీకు గుర్తుంటుంది కదా. మీరైతే రిటర్నబుల్గా ఎటువంటి కంప్లైంట్ అయితే ఫైల్ చేయలేదు, వారాలుగా చెప్పారంతే. అవునండి. అవును. మరి ఇంత జరుగుతున్నప్పుడు వర్ధన వెంకటేశ్వరరావు ఇన్స్పెక్టర్ కింద ఉన్నారు. ఈయన 5 ఏళ్ళ నుంచి ఈయనే ఉన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడండి? వర్ధన వెంకటేశ్వరరావు గారు ఇన్స్పెక్టర్ బాధ్యత లేదా? దీనిలో ఇప్పుడు పై నుంచి వేస్తాం సార్. మరి అవునండి, ఇక్కడ నుంచి అదే పని చేస్తాం సార్. ఆక్షన్లో నిర్వహణ జరుగుతున్నప్పుడు, ఇతను డబ్బులు కడుతున్నప్పుడు ఆక్షన్కి ఇన్స్పెక్టర్ వస్తారు కదా. ఇన్స్పెక్టర్ సమక్షంలోనే జరుగుతుంది కదా ఆక్షను. అదేండి, ఆ ఇన్స్పెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళా ఉంటాయి. అవునండి, ఇన్స్పెక్టర్ గారి దృష్టిలో ఆల్రెడీ విషయం ఉంది కదా. ఇతను ఆల్రెడీ 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆల్రెడీ కోళ్ల పందాల పేరు మీ షెడ్లు పెడుతున్నాడు, అసాంఘిక కార్యకలాపాలు జరుపుతున్నాడని సమాచారం ఉంది. మీరు ఉన్నతాధికారులు కూడా తెలియజేశారు. ఇన్స్పెక్టర్ సమక్షంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. మరి వరదరెడ్డి వెంకటేశ్వరరావు గారు ఏం చేస్తున్నట్టు, జిల్లా ఏసీ సుబ్బారావు గారు ఏం చేస్తున్నట్టు, మరి ఇంతకుముందు పనిచేసిన డిప్యూటీ కమిషనర్లు ఆర్జేసీలు ఏం చేస్తున్నట్టు? మీరు అసలు వ్రాతపూర్వకంగా ఎందుకు ఫిర్యాదు చేయలేదు? వాళ్ళ దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేదండి? మీ బాధ్యత కదా అది. అవును. మరి మీ బాధ్యత విస్మరించి ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదని అడుగుతున్నారు హెడ్ ఆఫీస్ నుంచి. సమాధానం చెప్పండి. మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు? అసలు చట్టవిరుద్ధతను సమర్థిస్తున్నప్పుడు, నేరం జరుగుతున్నప్పుడు నేరాన్ని సమర్థించడం కూడా నేరమే కదా. మీరు గవర్నమెంట్ సర్వెంట్ అంటున్నారు, పైగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటున్నారు. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు లోకేశ్వరరావు గారు? ఫైనల్గా ఇప్పుడు సిఐ గారిని తీసుకుని వెళ్తున్నారా?
సిఏ గారిని తీసుకెళ్ళి ఇప్పుడు ఆపించడానికి ఏర్పాట్లు సన్నాహం చేసుకున్నాం సార్. ఆపించడం వేరు, ఎఫ్ఐఆర్ కట్టించండి ముందు. చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు 12 సంవత్సరాల క్రితం అతని పేరేంటండి? తుంగ. మాకు టెనెంట్ అయితే అతని కొడుకు తుంగ విజయ్ అండి, తండ్రి అయితే తుంగ నాగేశ్వరరావు గారు. మీ దగ్గర ఆక్షన్ పాడుకున్న వ్యక్తి ఎవరు? రికార్డు ప్రకారం ఎవరున్నారు? కొడుకు తుంగ విజయ్ సార్. ఈ కార్యక్రమాలు చేస్తున్నది ఎవరు? తండ్రా? తండ్రి అండి. తండ్రి చేస్తున్నారు. మరి మీరు ఇద్దరి మీద, మీరు సిఐ గారు వస్తే కనుక మీరు ఇప్పుడు కంప్లైంట్ పెట్టినప్పుడు ఇద్దరు పేర్లు దానిలో రాశారా? కొడుకు పేరే రాస్తున్నాం సార్. కానీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తండ్రి కదా, అతని పేరు ఎందుకు పెట్టట్లేదు మరి? రైతు తుంగ విజయ్ సన్ ఆఫ్ నాగేశ్వరరావు గారు అని రాస్తున్నాం అండి. అదే అండి, అలా రాస్తున్నాం సార్. మీరు ఇమీడియట్ గా ఇప్పుడు సిఐ గారిని తీసుకెళ్తారా, ఎస్ఐ గారిని తీసుకెళ్తారా? ఉన్నతాధికారులు మేము ఆల్రెడీ నిన్న అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, మేము ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కట్టించడానికి డైరెక్షన్స్ ఇచ్చాం ఈవోకని చెప్తున్నారు. అదే అండి, ఎఫ్ఐఆర్ కట్టమనే సిఐ గారికి ఇచ్చామండి నిన్నండి. మరి ఎస్ఐ గారిని తీసుకుని సిఐ గారిని తీసుకుని మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఎందుకు? ఎఫ్ఐఆర్ కట్టకుండా ఎలా వెళ్తారు? అసలు ఏం చేస్తారు వెళ్ళి? ఎఫ్ఐఆర్ కట్టే సార్ వచ్చిన తర్వాత మాట్లాడి మళ్ళీ మీకు చేస్తానండి. ఇప్పుడు ఏ సార్ వస్తారు? సిఐ గారు వస్తున్నారు ఇక్కడికి? ఎవరున్నారండి సిఐ గారు? ఎవరున్నారు? రూరల్ సిఐ గారు వస్తున్నారండి. యలమంచిలి సిఐ గారా? సరేనండి, మీరు వచ్చాక సిఐ గారు వచ్చాక మీరు దీని మీద ఎటువంటి కార్యాచరణ చేయడం ద్వారా ఈ కార్యక్రమాలను ఆపుతున్నారు? దీని మీద ఎఫ్ఐఆర్ కడితే కనుక ఎఫ్ఐఆర్ నెంబర్ అంతా, ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే సార్. నేను కాంటాక్ట్ అవుతాను లోకేశ్వరరావు గారు. అలాగండి. మంచిదండి, థ్యాంక్ యూ అండి. లోకేశ్వరరావు మాట్లాడిన విషయాలు కనుక మనం గమనిస్తే అనేక విషయాలకి వారు నోరు మెదపటం లేదు, సమాధానం చెప్పడం లేదు. ఉన్నతాధికారుల విషయం తెలియజేశామని చెప్తున్నప్పటికీ కూడా ఆ ఉన్నతాధికారులు ఎవరు? ఇన్స్పెక్టర్ వర్ధనేడు వెంకటేశ్వరరావా, జిల్లా ఏసీ సుబ్బారావా, ఇప్పుడున్నటువంటి డిప్యూటీ కమిషనర్ కాకినాడ రమేష్ బాబా, అంతకుముందు పనిచేసిన విజయరాజు, మీరు ఎవరికి విషయం తెలియజేశారంటే ఆయన నోరు ఎత్తడం లేదు, సమాధానం చెప్పడం లేదు, సైలెంట్గా మాత్రం ఉండిపోతున్నారు. నేనైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని చెప్తున్నారు. దాని మీద మరి ఎక్నాలెడ్జ్మెంట్ ఉన్నట్టు కూడా వారు చెప్పడం లేదు. కానీ దీని మీద ఇంతవరకు అయితే ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అందువల్ల ఈ ప్రత్యేకించి గోకర్ణేశ్వర స్వామి దేవస్థానం గుంపర్రు గ్రామం, యలమంచిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగిన విషయం మీద ఖచ్చితమైనటువంటి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాల్సిన అవకాశం, అధికారం కూడా దేవాదాయ శాఖకు ఉండగా ఎవరు నోరు మెదపకుండా ఉండడం పట్ల కూడా అనేక ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. ఈ దేవాదాయ శాఖ అవినీతి అక్రమాలకు నిలయంగా అడ్డాగా మారిపోయింది. అందువల్ల ఎవరు ఎన్ని చేసినప్పటికీ కూడా ఇక్కడ పట్టించుకునే నాథుడు లేడు. కేవలం 5 రోజుల కార్యక్రమానికి అధికారులకు 10 లక్షల రూపాయలు లంచాల రూపంగా ముడుతున్న ఆరోపణలు వినిపిస్తున్న సందర్భంలో ఎందుకు వాళ్ళు కలగజేసుకుని మాట్లాడి వీరి మీద ఎఫ్ఐఆర్ పెట్టిస్తే దేవాదాయ శాఖ అధికారులకు ఏమి లాభం ఉంటుంది? అంతేకాకుండా ఈ కార్యక్రమాలు గత 10-12 సంవత్సరాలుగా నడుపుతున్నప్పుడు ఏ స్థాయిలో ప్రతి సంవత్సరం సుమారుగా 10 లక్షల రూపాయలకి లంచాలు ముడుతున్నాయని ఆరోపణలు వినిపిస్తుంటే గత 10 సంవత్సరాలుగా చూస్తే కనుక ఇప్పటికే ₹1 కోడి పందాల పేరిట అధికారులకు లంచాలు ముడుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ గుంపర్రు గ్రామంలో జరుగుతున్నటువంటి గోకర్ణేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన స్థలాల్లో జరుగుతున్నటువంటి కోడి పందాలు, అసాంఘిక కార్యకలాపాలు ఇప్పుడు బయటికి వచ్చాయి కాబట్టి కార్యక్రమ రూపంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ, మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డిని కార్యక్రమ రూపంగా కోరేది ఏంటంటే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దేవస్థానాల భూములు ఇలా కౌలుకు తీసేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా కౌలుదారులు మార్చేస్తున్నారు? ఆక్రమణ చరలో భూములు ఎన్ని ఉన్నాయి? ఆ ఆక్రమణలు ఏమిటి? ఎన్ని చోట్ల భూములు పాడుకుని వాటిని రూపాంతరం చెందించడానికి ఎటువంటి అనుమతి లేకుండా కూడా రూపాంతరం చెందించేస్తూ వాటి మీద వ్యాపారాలు కొనసాగిస్తూ కోట్ల రూపాయలు అక్రమంగా కౌలుదారులు ఏ రకంగా దండుకుంటున్నారనే విషయం మీద కూడా విచారణ జరపాల్సిన అంశంగా ఉంది. మరి దేవాదాయకి సంబంధించినటువంటి కొంతమంది మనతో మాట్లాడుతూ వారు చెప్పేది ఏంటంటే తమిళనాడులో జల్లికట్టు ఉంది, దానికి చట్టబద్ధంగా మరి జల్లికట్టు చేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆక్షేపణలు చేయటం లేదు, కోర్టులు వ్యతిరేకమైనటువంటి తీర్పులు ఇవ్వటం లేదు. జల్లికట్టుకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చినప్పటికీ కూడా ఈ రోజుకి జల్లికట్టు నిర్వహిస్తూనే ఉన్నారంటూ కూడా ఆక్షేపణ లేవదీస్తూ గుంపర్రు గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ కోడి పందాల పేరిట జరిగే అసాంఘిక కార్యకలాపాలన్నీ కూడా చట్టవిరుద్ధం ఎలా అవుతాయంటూ కూడా వారు ప్రశ్నించారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఎక్కడా కూడా కోడి పందాలు మీరు చేసుకోవచ్చు అంటూ కూడా చట్ట సవరణ కానీ ఎక్కడా కూడా చట్టం కొత్తది చేయడం కానీ పాత చట్టాల్లో మార్పులు కూడా ఏమీ చేయలేదు. అందువల్ల దీనిలో ప్రత్యేకించి మనం చెప్పుకునేది ఏంటంటే డిసెంబర్ 29వ తారీఖునే ఉన్నటువంటి పబ్లిక్ ఇన్వెస్టిగేషన్లో హైకోర్టు జడ్జిమెంట్
ఇచ్చినటువంటి తీర్పుని, సుప్రీంకోర్టు కూడా దీనినే నిర్ధారిస్తూ ఇచ్చినటువంటి తీర్పును కూడా దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ఉండగా ఏ స్థాయిలో ఏ అధికారి పట్టించుకోవట్లేదు. దీనికి కస్టోడియన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మొత్తం దేవాదాయ కమిషనర్దే కాబట్టి దేవాదాయ కమిషనర్ సత్యనారాయణదే దీని బాధ్యత అవుతుంది. ఈ విషయం మీద ప్రస్ఫుటంగా కఠిన చర్యలు తీసుకునేటటువంటి చర్యలకు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం దేవాదాయ కమిషనర్ సత్యనారాయణకి ఉంది. అంతేకాకుండా మరి ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ విషయం మీద ఖచ్చితమైనటువంటి చర్యలకు తగ్గ ఆదేశాలు ఇస్తారని కోరుకుంటున్నాం. లేకపోతే ఇది మాకు మామూలే, ఇదే రకంగా మాకు అందవలసినటువంటి లంచాలు ముడుపులు మాకు అందుతున్నప్పుడు వీటిని అడ్డుకుంటే మాకేం వస్తుందంటే ఇదే రకమైనటువంటి ఒక అసాంఘిక కార్యకలాపాలను వాళ్ళు ప్రోత్సహించేటటువంటి రీతిలో వాళ్ళు వెళ్తే దీనికి ఇంకా చట్టబద్ధంగా ఏ రకమైనటువంటి పరిష్కారం దొరుకుతుందనే విషయం మీద అందరూ దృష్టి సారించవలసిన అవసరం ఉంది. ఈ విషయం మీద ఇప్పటికే మేము కూడా దృష్టి సారించి హైకోర్టుకి చీఫ్ జస్టిస్ కి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి ఈ విషయం మీద ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. అందువల్ల ఈ కార్యక్రమాలు తక్షణం నిలుపుదేవలసిన అవసరం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏలూరు, జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో పశ్చిమ గోదావరి కలెక్టర్ కూడా బాధ్యత ఉంటుంది. వారిని కూడా ఈ విషయం మీద గుర్తించి తక్షణం దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి దేవుడి భూముల్లో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలను తక్షణం నిలుపుదల చేయవలసిందిగా ఈ కార్యక్రమ రూపంగా కోరుతున్నాం. అయితే ప్రత్యేకించి ఈ గోకర్ణేశ్వర స్వామి దేవస్థానం గుంపరలో ఉన్నటువంటి స్థలం మాత్రం దేవాదాయ శాఖకు సంబంధించింది కాబట్టి ఈ ప్రత్యేక కార్యక్రమం చేయడం జరుగుతోంది. దేవాదాయ అధికారులు ఎప్పటికైనా స్పందించి ఈ అరాచకాన్ని, అన్యాయాన్ని అడ్డుకుంటారని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మరి ఇక్కడ జోద క్రీడలు ఆల్రెడీ కొనసాగుతున్నాయి. జోదం ఇక్కడ జోరుగా కొనసాగుతుంది, మద్యం ఏరులై పారుతోంది. ఇక్కడ అంతా మీరు చూస్తే కనుక మీరు దీనికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మేము ప్లే చేసి ఆల్రెడీ మీకు చూపిస్తున్నాం. అందువల్ల సినిమా సెట్టింగులను తలపించేలాగా పెద్ద పెద్ద సెట్టింగులు వేసి రోడ్లు కూడా, కాంక్రీట్ రోడ్లు కూడా వేసి ఇక్కడ పండేటటువంటి పచ్చటి పైరు పొలాలన్నింటినీ ధ్వంసం చేసేటటువంటి అధికారం ఏ కౌలుదారుడికి లేదని చట్టం చెప్తుండగా మరి వాటిని పట్టించుకోకుండా కౌలుదారుడు ఉండడం పట్ల కూడా కార్యనిర్వహణాధికారి లోకేశ్వరరావు మనకి ఎటువంటి సమాధానం చెప్పడం లేదు. అందువల్ల ఈ చట్టవిరుద్ధమైనటువంటి విషయాన్ని గమనించి తక్షణం ఈ గుంపర్రు గ్రామంలో గోకర్ణేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అవినీతిని, అక్రమాలని అడ్డుకోవాల్సిందిగా కోరుతూ ముఖ్యంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా దేవాదాయ అధికారులందరికీ ఉంది. అంతేకాకుండా తక్షణం ఈ ఆలయ ఈవో లోకేశ్వరరావు ఎవరైతే ఉన్నారో అతనిని సస్పెండ్ చేసి దీని వెనకాల జరుగుతున్నటువంటి అనేక రకాల అవినీతి అక్రమాలకు అడ్డాగా నిలుస్తున్నటువంటి ఈవోని సస్పెండ్ చేయడం, బదిలీ చేయడం. అంతేకాకుండా గత 12 సంవత్సరాలుగా ఈ ఒకే కౌలుదారు ఎందుకు కొనసాగవలసి వచ్చింది, గత 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈవో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ ఎందుకు పట్టించుకోలేదన్న విషయం మీద కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అందువల్ల దేవాదాయ అధికారులు ఏ స్థాయిలోనూ దీనిని పట్టించుకోకపోయినప్పటికీ కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు కూడా విషయం తీసుకెళ్లడం జరిగింది. అందువల్ల ఉత్తరోత్తర దీని మీద అధికారులు స్పందిస్తారా లేదా అనే విషయాన్ని ఎదురు చూడవలసిన అంశంగా ఉంది. ఇటువంటిదే మరొక వివాదాస్పదమైన అంశంపై మరో కార్యక్రమంలో మడికొడతాం. Subscribe now and press the bell icon. Never miss an